T. Satyanarayana Sharma Garu, a mathematician who has conducting the maths for 4 days in our school. He worked as a school assistant for 31 years in Shishu Vidya Mandiram High School, Vijayawada. He is a pedagogy lecturer in maths for 10 years and a panel member of AP, Andhra Pradesh, schools and junior colleges. Next, I would like to invite Appu Kesavareddy Sir Garu, Prasma Peddapalli District President. Please come on to the stage. Next, I would like to call Mallajula Vijayanand Sir Garu, Prasma State Advisor and correspondent of Siddhartha High School, Godavari Kani. Next, I would like to call Amirender Sir, Ramagundam President, Rasma President. Please come on to the stage. I would like to call Karthik Sir, Kataram Principal, Adarsha School, Kataram Principal. Please come on to the stage. Next, I would like to call our beloved Principal Sir of Spandana Model School, R. Ravindra Rao Sir Garu. Please come on to the stage. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏసీపీ సార్, మనం ఒక మ్యాథ్స్ వర్క్షాప్ నిర్వహిస్తున్నాం సార్. మీరు తప్పకుండా రావాలంటే పిల్లల కోసం నేను వస్తాను, పేరెంట్స్ని పిలిపించండి, పేరెంట్స్ కూడా నేను చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నాయని చెప్పేసి సార్ ఈ కార్యక్రమం ప్రత్యేకంగా రావడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి విలేకరులకి, పోషకులకి, విద్యార్థులకి, టీచర్స్ అందరికీ కూడా మరొకసారి స్వాగత సుమాంజలి తెలియజేస్తూ, ముందుగా ఏసీపీ సార్ 30 సంవత్సరాలు పోలీస్ సర్వీస్ పూర్తి చేసుకున్న సందర్భంలో గట్టిగా చప్పాలు కొట్టాలి సార్కి. పిల్లల మీద ప్రేమతో ఈ ప్రాంతంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా నిత్యం ఒక శాంతి భద్రతలు కాపాడుతున్నటువంటి ఏసీపీ సార్కి మరొకసారి స్వాగత సుమాంజలి తెలియజేస్తూ, వేదికపై ఉన్నటువంటి మిగతా కరస్పాండెంట్ మిత్రులు అందరికీ కూడా సాధారణంగా స్వాగత సుమాంజలి తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమం కర్త కర్మ క్రియ అయినటువంటి సత్యనారాయణ శర్మ సార్ మాట్లాడాల్సిందిగా వచ్చు సార్. గడిచిన 3 రోజులు ఈరోజు మన విద్యార్థులందరూ చాలా చక్కగా వర్క్ చేశారు. దాని గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు, మిగతా అందరూ ఆ విషయాన్ని చూశారు. స్పందన పాఠశాల నిజంగా ఈ విషయంలో సరైన స్పందనతో చాలా బాగా వర్క్ చేయడం జరిగింది. కేవలము పాఠశాల పేరెంట్సే కాకుండా సమాజం కూడా దీనికి అనుగుణంగా వర్క్ చేయడము, గణితం పట్ల ఇంతమంది గణిత సభలు జరిగితే 10 మంది 5 మంది ఉంటారు. ఒక మ్యాథమెటిక్స్ మీటింగ్కి ఎంతమంది ఉండడం అనేది చాలా ఆనందదాయకము, చాలా సంతోషం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న గురువులకు, వేదిక ముందున్న గురువులకు, విద్యార్థులకు. ఇప్పుడు పీటీ సార్ డిసిప్లినా, పోలీస్ డిసిప్లినా? మీ పీటీ సార్ ఎక్కడ? సాయి, నువ్వన్నా డిసిప్లిన్ పెట్టాలో మాట్లాడకుండా, లేకుంటే పోలీస్ అన్న మాట్లాడకుండా డిసిప్లిన్ పెట్టు. ఎందుకు లేదు, మీరే చూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. పిల్లలు జాగ్రత్త, ఒక్క నిమిషం వినాలి. ఇదేదో మ్యాథోఫీలియానా? ఎవరు ఇంగ్లీష్ టీచర్ ఎవరు? రండి మేడం. వాట్ ఈజ్ మ్యాథోఫీలియా? ఓ మైక్ తెచ్చుకోండి.
The person who is expert in maths. The person who is expert in maths is mathophilia, na? Mathophilia. Mathophobia. See, mathophilia is study of mathematics. But what is mathophobia? And I have that mathophobia. Fear of maths. I am the expert in that. So, who are experts in mathophobia and who are experts in mathophilia? 3 days workshop waste aitadi meer cheytile ettakunte. For either one you have to raise your hands. Who are experts in mathophilia? At least ఇప్పుడు డాన్స్ చేసిన పిల్లలను చేతులు ఎత్తండి. Okay, thank you. Right, I am joking. But really, mathematics is the crux of all, education system. As far as I know, అంటే నాకు తెలిసినంత మటుకు ఎవరైతే మ్యాథమెటిక్స్ లోపల క్యాలిక్యులేషన్స్ లోపల ఏదైతే కొంచెం బాగా ఉంటారో, ఎక్స్పర్టైజ్ వస్తుందో వాళ్ళందరూ కూడా జీవితం లోపల తప్పకుండా రాణిస్తారు. ఎందుకంటే వాళ్ళకు అడిషన్స్ వస్తాయి, సబ్స్ట్రాక్షన్స్ వస్తాయి, ఇంకోటి ఏంటి సార్, మల్టిప్లికేషన్ కూడా వస్తుంది. అంటే ఏది తీసేయాలి, ఏది కలపాలి, మన జీవితం లోపల మనకు సంబంధించి మనం చదువుకునేటప్పుడు దేన్ని మనం తీసేయాలి, దేన్ని కలుపుకోవాలి, దేన్ని విభజించాలి, దేన్ని పెంచాలి. సో ఈ రకమైనటువంటి విద్యా విధానం మనం ఇంతకుముందు ఉండేది. ఇప్పుడున్న ఈ కార్పొరేట్ విద్యా విధానం లోపల మీరు ఒక ఫ్లోలో కొట్టుకొని పోతున్నారు. ఒక ఫ్లోలో కొట్టుకొని పోయే క్రమం లోపల ఇలాంటి ఒక వర్క్షాప్ నిర్వహించి మ్యాథమెటిక్స్ ద్వారా పిల్లల లోపల సృజనాత్మకత, క్రియేటివిటీ, ఇట్స్ ఆల్ అబౌట్ క్రియేటివిటీ, ఇట్స్ ఆల్ అబౌట్ థింకింగ్. ఇప్పుడు జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే చదువు అంటారు. చదువు అంటే ఏంటి అని అంటే దానికి ఒక డెఫినేషన్. ఆ డెఫినేషన్ని పూర్తిగా మర్చిపోయి ప్రతి ఒక్కరు కూడా ఐఐటి, ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ ఐఐటి, అల్ట్రా ఐఐటి, ఇంకేమైనా ఉందేమో నాకు తెలియదు, అట్లాంటి దాంట్లో కొట్టుకొని పోకుండా పేరెంట్స్ కూడా అందుకే రమ్మన్న కారణం ఏంటంటే మీ పిల్లలు ఒక 3 రోజుల లోపల వాళ్ళు ఎంత మ్యాజిక్, అది మ్యాజిక్ అనకూడదు, దానికి వేరే ఆల్టర్నేటివ్ పదం లేదు కాబట్టి మ్యాజిక్ అనడం జరుగుతుంది. ఒక 3 రోజుల లోపల వాళ్ళు ఇంత నేర్చుకోగలిగినారంటే మీరు పూర్తి స్థాయిలో వాళ్ళ మీద శ్రద్ధ పెట్టినట్టయితే పిల్లలు మీరు కూడా ఒక 3 రోజుల లోపల మీరు ఇది నేర్చుకోవడానికి ఇంత ప్రతిభను మీరు ప్రదర్శించగలిగినప్పుడు పూర్తి స్థాయిలో మీరు చదువు మీద శ్రద్ధ పెడితే ఎంత మంచిగా రాణించగలరు అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. దయచేసి తల్లిదండ్రులు కూడా ఆలోచించండి. ఆ ఒక్క విషయం చెప్పడానికే నేను ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలనేది తప్పకుండా మీ టీచర్స్ చెప్తారు, ఇంట్లో తల్లిదండ్రులు చెప్తారు. ఏం చేయకూడదో మేము చెప్తాం. ఏం చేయకూడదు అంటే తల్లిదండ్రులు కూడా మీరు ఫోన్ వాడకూడదు సార్, ఫోన్ ఇవ్వకూడదు, పిల్లలకు మోటార్ సైకిల్ ఇవ్వకూడదు, బండ్లు చిన్న మోటార్ సైకిల్ ఇచ్చి అబ్బా నా కొడుకు 8th క్లాస్లో మస్తు తోలుతాడని చెప్పేసి బాధపడతాం. తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా పిల్లలకు కూడా ఈ రోజు లోపల నేను పేరు చెప్పకూడదు కానీ ఒక 8th క్లాస్ 7th క్లాస్ చదివే అమ్మాయిలు కూడా ఇన్స్టా ద్వారా, షేర్ చాట్ ద్వారా, వాట్సాప్ ద్వారా ప్రేమ అని దాంట్లో ఒక రకమైనటువంటి దానికి వెళ్ళి మోసపోయి గర్భవతులైన సందర్భాలు ఉన్నాయి ఈ మధ్య కాలం లోపల. ఇది ఇంకా ఎక్కువ అవుతా ఉంది. దయచేసి స్కూల్ యాజమాన్యంతో పాటు మన అందరినీ స్కూల్ యాజమాన్యాన్ని బ్లేమ్ చేయడం కాకుండా, టీచర్లను బ్లేమ్ చేయడం కాకుండా, తల్లిదండ్రులు, విద్యార్థులు, 8వ తరగతి 9వ తరగతి చదివే విద్యార్థులు, 10th క్లాస్ చదివే విద్యార్థులకు ఈ రోజు లోపల మనకు ఈ టెక్నాలజీ అనేది ఒక అవకాశం, అందించిన అవకాశం. ఆ టెక్నాలజీని ప్రాపర్గా యూజ్ చేసుకొని మనం ఏదైతే చూడాలో అది మాత్రమే యూజ్ చేసుకొని దాని ద్వారా ఇప్పుడు మీరు ఏదైతే బెనిఫిట్ పొందినారో ఆ రకంగా దాని ద్వారా ఒక మంచి బెనిఫిట్ని పొందే ప్రయత్నం చేయాలి. కానీ సోషల్ మీడియా ప్రభావంలో కొట్టుకొని పోయి ఎవరో ఒక పోకిరీలు, పనికిరానోడు, ఏం పని చేయనోడు వాడు ఈ షేర్ చాట్లో దీంట్లో వచ్చే రీల్స్ ద్వారా, ఎందుకు పనికిరాని రీల్స్ ద్వారా ఆకర్షితులై మీ జీవితాన్ని దయచేసి పాడు చేసుకోకూడదు. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం. ఈ వారం 10 రోజుల లోపల మేము 2-3 కేసులు చూడడం జరిగింది. 8th క్లాస్ 9th క్లాస్ అమ్మాయిలు ఇన్స్టా రీల్స్ ద్వారా ఆకర్షితులై వాళ్ళు ఇంట్లో పారిపోవడం కూడా జరుగుతాం. అది ఈ మధ్య కాలంలో పెరుగుతున్న ట్రెండ్. తల్లిదండ్రులు దయచేసి మీరు ఒక్కసారి మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఫోన్లో ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి. నేను వచ్చిన ప్రతిసారి చర్విత చరణం అంటారు, తెలుగు మాస్టర్ ఎవరున్నారు తెలియదు కానీ తెలుగు మేడం ఎవరు, చర్విత చరణం అంటే చర్విత చరణం అంటే చెప్పిందే చెప్పడం అంటే సోది చెప్తాడని అనుకుంటాం. వీడేది ఊరికే వచ్చిందే చెప్పిందే చెప్పి మాకు తెలియదా బోరు కొట్టిస్తాడనేటువంటి మాట కాకుండా మీ పిల్లలు సెల్ ఫోన్లో ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, మీకు తెలియకుండా వాళ్ళు సెల్ ఫోన్ లాక్ ఎందుకు వేసుకుంటున్నారు,
10th క్లాస్ చదివే అమ్మాయి, ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి, ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి, 10th క్లాస్ చదివే అబ్బాయి, మీకు తెలియకుండా లాక్ చేసుకోవాల్సినంత సీక్రెట్స్ ఏముంటాయి దాంట్లో? మీరు కొనిచ్చిన ఫోన్, మీరు కొనిచ్చిన డేటా, దాంట్లో వాళ్ళు మీకు తెలియకుండా చూసేటువంటి కంటెంట్ ఏముంటుంది? కాబట్టి పిల్లలు మీరు కూడా ఇప్పుడు మీరంతా ప్యూపా నుంచి లార్వా నుంచి ప్యూపా నుంచి సీతాకొక చిలుకను, క్యాటర్ పిల్లర్ ఏమవుతుంది, మళ్ళీ సీతాకొక చిలుక. ఇట్లాంటి దశ లోపలకి మీరు ఒక సీతాకొక చిలుక పుట్టే దశ లోపల మీకు రకరకాలైనటువంటి ఆకర్షణలకు లోనే మీ జీవితాలు దయచేసి పాడు చేసుకోవద్దు. ఇట్ ఈస్ ఎ హంబుల్ అండ్ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ టు ది పేరెంట్స్, టు ద టీచర్స్ అండ్ టు ద స్టూడెంట్స్ ఆల్సో. అండ్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నేను లాస్ట్ టైం మీకు 2-3 సార్లు ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఇదే చెప్తాను, ఏ స్కూల్కి పోయినా ఇదే చెప్తాను, ఎక్కడికి పోయినా ఇదే చెప్తాను. ఎందుకంటే యు ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది సొసైటీ. మీరు సొసైటీ యొక్క భవిష్యత్తు, తల్లిదండ్రుల యొక్క భవిష్యత్తు అంతా మీరే. కాబట్టి అండ్ తల్లిదండ్రులకు కూడా, ముఖ్యంగా తల్లులకు విషయం ఏంటంటే మీరు పూర్తి స్థాయిలో మీ పిల్లలను మీరే కంట్రోల్ చేయాలి. ఎవరు కంట్రోల్ చేయలేరు. ఒక 10th క్లాస్, ఒక 8th క్లాస్ అమ్మాయి పోయిన తర్వాత సార్ మేము ఏం చేయాలి సార్, మేము అన్ని ప్రొవైడ్ చేస్తూ దాని మీద కంట్రోల్ కూడా పెట్టాలి. ఆ కంట్రోల్ పెట్టే క్రమం లోపల టీచర్లు కూడా తప్పకుండా మీకు పేరెంట్స్ నుంచి మీరు క్రమశిక్షణ ఇంప్లిమెంట్ చేసే లోపల మేనేజ్మెంట్స్ అందరికీ చెప్తా ఉన్నాను, ట్రెస్మా ప్రెసిడెంట్ గారికి చెప్తా ఉన్నాను, ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పడం జరిగింది. మీరు పిల్లల లోపల ఒక క్రమశిక్షణను ఎన్ఫోర్స్ చేసేటువంటి ప్రాసెస్ లోపల మీకు తల్లిదండ్రుల నుంచి కానీ ఇంకెక్కడి నుంచి కానీ ఇబ్బంది ఎదురైతే మేము పోలీస్ శాఖ తరఫున నేను 100% మీ వెంట నిలబడతాను. క్రమశిక్షణను పూర్తి స్థాయిలో నిలబెట్టాను. పిల్లలు కూడా మీ యొక్క భవిష్యత్తును పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుకోండి. ఇప్పుడు సార్ శర్మ గారు చెప్తా ఉన్నారు, ఇదంతా కూడా మన విజ్ఞానం, మనం ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకున్న విజ్ఞానం కాదు. ఒక 3 రోజుల లోపల మీరు ఒక వండర్ చేయగలిగారు. 3 days లోపల యూ డిడ్ ఎ వండర్. అది ఆ క్రియేటివిటీని అదేవిధంగా మిగతా స్టూడెంట్స్, మిగతా విద్యార్థులందరికీ కూడా మిగతా స్కూల్స్ లోపల కూడా ఇట్లాంటి కార్యక్రమాలను ఆర్గనైజ్ చేసి మన యొక్క భవిష్యత్తును, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమం లోపల మీరు పోషించే పాత్ర చాలా అమోఘమైనది. ఇట్లాంటి కార్యక్రమానికి సరే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల లోపల కూడా పిలిచినందుకు ఓదేల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సభా మర్యాద కాదు కాబట్టి నేను మాట్లాడి తొందరగా వెళ్ళిపోయే క్రమం లోపల చేస్తూ ఉంటాను. వన్స్ అగైన్ పిల్లలు, యు ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చాలా కష్టపడి వాళ్ళకున్నటువంటి కోరికలన్నీ తగ్గించుకొని మిమ్మల్ని కార్పొరేట్ స్కూల్లో, నెక్స్ట్ కార్పొరేట్ కాలేజీలో చదివించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీరు చూశారు, కొంచెం చదువుకుంటే, కొంచెం శ్రద్ధ పెడితే మీరు ఏం చేయొచ్చు. ఈ 3-4 రోజులు వర్క్ షాపులనే మీరు ఇంత చేయగలిగితే పూర్తి స్థాయిలో మీరు ఇంకింత మంచిగా చదువుకొని మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి ఆశిస్తూ, ఈ తాత్కాలికమైన సోషల్ మీడియా ప్రభావానికి లోను కావద్దని మళ్ళొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, తల్లిదండ్రులకు కూడా నా యొక్క విన్నపం ఏంటంటే, మీ పిల్లల స్కూల్ బ్యాగ్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారని రిపీటెడ్గా రోజుకు 5 నిమిషాలన్నా వాళ్ళ మీద కేటాయించి మీ యొక్క పిల్లలను క్రమశిక్షణలో ఉంచుతారని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి బలవంతంగా పిలిచిన ఓదల్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిల్లల కోసం మీరు ఇక్కడికి వచ్చి ఒక మంచి విషయాలు పేరెంట్స్కి మాకు తెలియజేసేందుకు నిజంగా ధన్యవాదాలు సార్. ఏదో రూపకంగా ఈ ప్రాంతం ఎలా ఉన్నదనేటువంటిది గతంలో ఉన్నటువంటి వాళ్ళకు తెలుసు. అలాంటి ప్రాంతం ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉందంటే దానికి కారణం మీరే సార్. మీరు 30 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్నారంటే మా చాలా అదృష్టం. అందులో ఒక సార్ కూడా టీచింగ్ వృత్తి నుండి వచ్చినారు కాబట్టి పిల్లల భవిష్యత్తు గురించి నేను ఎప్పుడైనా వస్తాను, ఎన్నిసార్లు పిలిచినైనా వస్తాను, పేరెంట్స్ని గ్యాదర్ చేయండి అని చెప్పేసి కరెస్పాండెంట్స్కి మాకు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది సార్. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళిద్దరిని సార్ పేరెంట్స్ నిజంగా నాకు తండ్రిదండ్రులుగా ఈ 3 రోజులు నేను చూడని ప్రదేశాలు వాళ్ళ ద్వారా నేను టెంపుల్స్ కూడా వెళ్ళిన సార్. ఈ 3 రోజులు ఉదయాన్నే 3 గంటలకు లేచి వాళ్ళకి టెంపుల్స్ తీసుకెళ్ళడం, మళ్ళీ 9 గంటలకు స్కూల్ టైంలో వాళ్ళు వచ్చి పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం. నిజంగా వాళ్ళ ఈ వయసులో మా అలాంటి స్కూల్స్ సార్ నిజంగా వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా తక్కువనే సార్. మీ ద్వారా వాళ్ళని సన్మానించడమే మేము భావిస్తున్నాం. అమ్మా రండి అమ్మ ముందుకు రండి. గట్టిగా చెప్పాలి కూడా.
సందర్భంగా సార్ కూడా చిన్న జ్ఞాపిక, ఒక్కటి జ్ఞాపిక, సన్మానం లేదు సార్, సన్మానం లేదు, ఒక జ్ఞాపిక మా కేశవరెడ్డి సార్ తీసుకొచ్చి. కేశవరెడ్డి సార్ ఇవ్వాల్సిందే కోరుచున్నాం సార్. ఇది మీరు మీ బండిలో పెట్టుకోవాలి సార్, ఇది మీ బండిలో పెట్టడం కొరకు ఇస్తున్నాం సార్. మీరు ఆరోగ్యంగా ఉండి ఈ ప్రాంతాన్ని మాకు ప్రశాంతంగా ఉంచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా ట్రస్మా జిల్లా అధ్యక్షులు కేశవరెడ్డి సార్ మాట్లాడాల్సింది కోరుచున్నాం. ఈనాటి మ్యాథమెటిక్స్ వర్క్షాప్ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఏసీపీ రమేష్ గారు, అదేవిధంగా ఈ 3 డేస్గా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తూ మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చినటువంటి శర్మ గారికి, అదేవిధంగా ట్రస్మా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి విజయానంద్ గారు, అదేవిధంగా అమరేందర్ గారు, అదేవిధంగా కార్తిక్ భూపాలపల్లి జిల్లా సెక్రటరీ గారు, అదేవిధంగా సభాధ్యక్షులు ఓదల్ యాదవ్ మరియు రవీంద్రరావు గారు, ఉపాధ్యాయులందరికీ, తల్లిదండ్రులందరికీ నమస్కారాలు, విద్యార్థులకు శుభాశిషులు. 3 డేస్లో మ్యాథ్స్ అంటేనే మనం ఇంతకుముందు గతంలో ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో అది పేపర్ పైన చేయడం ద్వారా కొంత ఇంట్రెస్ట్ అనేది పిల్లలకు మ్యాథ్స్ మీద అంత ఆసక్తి ఉండదు. ఆ 45 నిమిషాల సేపు ఒక్కొక్క చాప్టర్ వైజ్ మనం చెప్పుకుంటూ పోతాం కాబట్టి ఆ సిలబస్నే దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతున్నది. ఎప్పుడైతే ఈ ఫజిల్స్ ద్వారా కానీ, అదేవిధంగా యాక్టివిటీస్ కానీ, ఇదే విధంగా యాక్టివిటీ దాని ద్వారా అయితే వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మోడల్స్ చేయడం ద్వారా కానీ ఇంట్రెస్ట్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ వర్క్షాప్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో 3 రోజులుగా దాదాపుగా అంటే ఎంతో ఇంట్రెస్ట్గా, ఎందుకంటే వాళ్ళకు రీడింగ్ రైటింగ్ అంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది పిల్లలకు. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే వాళ్ళే క్యాలిక్యులేట్ చేసుకొని చేయడం అనేది కొంత బోర్గా ఫీల్ అవుతారు, అదేవిధంగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపరు. ఈ విధంగా యాక్టివిటీస్ ద్వారా తొందరగా క్యాలిక్యులేషన్ ఈజీగా అవుతుంది. అదేవిధంగా స్టేజ్లో కూడా వాళ్ళ యొక్క డ్యాన్స్ రూపంలో కూడా చాలా చక్కగా, ఎందుకంటే క్యాలిక్యులేషన్ ప్రకారంగానే వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు కూడా షార్ప్గా తయారు చేయడానికి వీలవుతుంది. ఎందుకంటే అదే రీడింగ్ అయినటువంటి ఎప్పుడు కూడా రొటీన్గా చేసేటువంటి కార్యక్రమం, అటువంటిది కాకుండా ప్లేవే మెథడ్ ద్వారా అదే ఈ యాక్టివిటీస్ ద్వారా చేసి అందరికి కూడా స్ఫూర్తి. ఎందుకంటే మిగతా ఈ స్కూల్లో ఉన్నటువంటి చేసినటువంటి పిల్లలు మిగతా వాళ్ళకు కూడా చెప్పే అవకాశం ఉంటుంది, వాళ్ళు నేర్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మ్యాథ్స్లో ఎక్కువగా ఆసక్తి కలిగించే విధంగా నేర్పించినటువంటి శర్మ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన స్పందన యాజమాన్యానికి మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక బహుమతి ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతోని పేరెంట్స్కి ఒక ప్రైజ్ ఇస్తాము. మీరు మీ దగ్గరికి ఒక చిట్టి రాకపోతే చిట్టీలు అడగండి, మీ నేమ్ రాసి మాకు ఇవ్వాలి. అట్లనే ప్రగతి స్కూల్, విశ్వభారతి స్కూల్ నుండి కూడా వచ్చిన పిల్లలు ఒక స్లిప్లో మీ నేమ్ రాసి, మీ దగ్గరికి ప్లేట్ వస్తుందమ్మా, ఆ ప్లేట్లో మీ ఒక చిట్టీని వేసి అందులోకి వెళ్ళి ఒక చిట్టి గెస్టులు తీస్తారు, మీకు ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇంకా చిట్టీలు రాయని వాళ్ళు రెడీ అడగండి, చేయలేపండి, మీకు మా పిల్లలు చిట్టీలు తీసుకొచ్చి ఇస్తారు. ఒకవేళ చిట్టి రాయకపోతే చేయలేపండి, మీకు చిట్టి వచ్చేస్తుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఈనాటి కార్యక్రమానికి చాలా దూరం నుండి కాటారం ఆదర్శ స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి కార్తిక్ సార్ని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సింది కోరుచున్నాం. జై భారత్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన స్పందన స్కూల్ కరెస్పాండెంట్ ఓదెల్ సార్ గారికి, అండ్ అదేవిధంగా ట్రస్మా జిల్లా అధ్యక్షులు పెద్దలు మా మార్గదర్శకులు కేశవరెడ్డి సార్ గారికి, అదేవిధంగా స్టేట్ ట్రస్మా లీడర్ విజయానంద్ సార్ గారికి, అండ్ రామగుండం ప్రెసిడెంట్ అమరేందర్ సార్ గారికి, రవీందర్ సార్ గారికి, స్పందన ప్రిన్సిపల్, అండ్ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం
ఇంత అద్భుతంగా నిర్వహించుకునేలాగా విద్యార్థులను తీర్చిదిద్దిన సత్యనారాయణ శర్మ సార్ గారికి, వారి దంపతులకు, అండ్ దీనికోసం కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి, ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, వాస్తవానికి ఈరోజు ఇక్కడికి రావడానికి మాది భూపాలపల్లి దగ్గర కాటారం, ఆల్మోస్ట్ ఒక 2 hours జర్నీ చేసి వచ్చాం. ప్రత్యేకత ఏంటి అంటే ఎప్పుడు కూడా ఓదెలు సార్ ఒక కార్యక్రమం నిర్వహించారు అని అంటే అందులో ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఒక కొత్త ఆలోచనతో విద్యార్థులకి ఏదో ఒక ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఈ 21st century విద్యార్థులకి ఏదో ఒక నూతన విషయాన్ని వాళ్ళకి తెలియజేయాలి, వాళ్ళ స్కిల్ని ఇంకా పెంచాలి అనే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఉన్న పెద్దలందరితో మాట్లాడుతూ ఉంటాం, సార్తో కూడా మాట్లాడుతూ ఉంటాం. ఎప్పటికప్పుడు ఎన్నో సలహాలు సూచనలు మాలాంటి వాళ్ళకి ఇచ్చి మా ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా మంచిగా రన్ అయ్యేలాగా తీర్చిదిద్దడం జరుగుతుంది. నిజంగా ఇంతకుముందు నేను కొంచెం ఆలస్యంగా వచ్చినందుకు చాలాసేపటి నుంచి కొద్దిగా లేట్ అయింది, బాధపడుతున్నా. లాస్ట్ పర్ఫార్మెన్స్ చూశాను, పిల్లలు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంతకుముందు చేసిన విద్యార్థులు ఇంకా కొంచెం ఎర్లీగా వస్తే బాగుండేదేమో, మిస్ అయ్యాననే ఒక ఫీలింగ్ వస్తుంది. తప్పనిసరిగా ఇక్కడున్న విద్యార్థులను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన పెద్దలకు మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడున్న ఈ ప్రాంత విద్యార్థులకి ది బెస్ట్ ఎడ్యుకేషన్ అందిస్తూ, ఎప్పుడు నేను సార్ వాళ్ళ దగ్గర లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇడోస్ అనే ఒక సంస్థ ద్వారా డిజిటల్ ప్యానల్స్ పెట్టి ఐఐటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సార్ ద్వారా అది మా స్కూల్లో కూడా మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని ద్వారా విద్యార్థుల లోపల ఉన్న స్కిల్స్ చాలా మెరుగవుతాయి. అండ్ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో విద్యార్థులు చాలా అంటే ఒక కాంపిటేటివ్ వరల్డ్లో ఐఐటిలో ముందంజలో ఉంటారు. సో కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్పందన స్కూల్ యాజమాన్యానికి, ఇక్కడ ఉన్న అధ్యాపకులకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన ముఖ్య అతిథులు ఇంతకుముందు ఏసీపీ సార్ రమేష్ సార్ చెప్పినట్టు క్రమశిక్షణతో ఉంటేనే ఏదైనా సాధ్యం. కాబట్టి విద్యార్థులు మంచి క్రమశిక్షణతో ఉండి మీ తల్లిదండ్రులకి, గురువులకి గౌరవాన్ని ఇస్తూ మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఓదెలు సార్కి, స్పందన స్కూల్ టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక స్కూల్ నుండి గురించి ఇంకొక కరస్పాండెంట్ మాట్లాడడం అంటే ఒకసారి పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో మనం పిల్లలకి ఎంత ఇవ్వగలం అనేటువంటిది ఆలోచనతోని నడపాలనే ఉద్దేశంతో వేదికపై ఉన్నటువంటి కరస్పాండెంట్స్ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి అలా ఆ పిల్లల్ని ఆ విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి కరస్పాండెంట్స్కి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మేము నా స్కూల్ నడిపిస్తూ ఈ యొక్క రాష్ట్రంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో, పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో, అదేవిధంగా తమిళనాడులో, ఈ మన సరౌండింగ్లో ఉన్నటువంటి స్టేట్స్ కూడా విజిట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మంచితనాన్ని పిల్లలకి ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, టీచర్స్ ఏ విధంగా బోధిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్లాన్స్ ఏంటి, అవన్నీ కూడా మేము చర్చించుకొని స్కూల్ని నడిపించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే ఈరోజు స్పందన పాఠశాల ఒక సాధారణమైనటువంటి పాఠశాల ఈరోజు కాలనీలో నంబర్ 1 స్కూల్ స్థానాన్ని సంపాదించిందంటే దానికి మా ఉపాధ్యాయులు, విద్యార్థులు మేము ఇస్తున్నటువంటి ఆచరణ ఏదైతే ప్లానింగ్ ఉందో అది నిజంగా ఎగ్జిబిట్ చేసి వాళ్ళు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అందుకనే ఇక్కడ సిబిఎస్ఈ స్కూల్ ఏర్పడినప్పటికి కూడా మా స్కూల్ నుండి పిల్లలు పోలేదంటే మా టీచర్స్ ఎంత కష్టపడుతున్నారు, మా పిల్లలు ఎలా చదువుతున్నారు అనేటువంటిది దీని ద్వారా అర్థమైపోతుంది. ఈ ఇయర్ కూడా కొత్తగా ఆంధ్ర నుండి ఒక ఎడోస్ అనేటువంటి కంపెనీ రావడం జరిగింది. అది 240 భాషలలో స్మార్ట్ టీవీ అనే ప్యానెల్ అనేటువంటి తీసుకొని పిల్లలకి విద్యా బోధన చేస్తుంది. ఈ ఇయర్ మనం ఇంట్రడ్యూస్ చేసాం. పిల్లలు కూడా స్కూల్కి రెగ్యులర్గా వస్తున్నారు. రెండవది ఏంటంటే ఈ యొక్క వారం రోజులలో ఈ ఫీవర్స్ వల్లనే పిల్లలు రాలేకపోతున్నారు. అప్పటికి ఫోన్ చేస్తూ పర్సనల్ ఒక కరస్పాండెంట్ కూడా, సార్ నేను స్కూల్కి రాలేకపోతున్నాను సార్, నేను అన్నీ మిస్ అవుతున్నాను, క్లాసెస్ కొంచెం ఆపండి, అలాంటి స్థాయికి స్కూల్కి
తీసుకొచ్చినటువంటి టీచర్స్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఒక నేనే కాదు నా తోటి ఉన్నటువంటి మా ప్రిన్సిపల్ సార్ కూడా ప్రతిరోజు ఉదయం 8 నుండి రాత్రి 7 గంటల వరకు మేము స్కూల్లోనే ఉంటూ పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు సత్యనారాయణ సార్ ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ వచ్చిన రోజు సార్ పిల్లల నుండి ఎంత వసూలు చేశారని అడిగారు. వేరే స్కూల్లో అయితే 1500 1000 రూపాయలు వసూలు చేస్తారు సార్, మీరు ఎంత వసూలు చేశారంటే మా పిల్లలు సార్ డబ్బులు ఏమన్నా మేము ఇవ్వాలా అని పిల్లలు మమ్మల్ని అడగడం మొదలుపెట్టారు. మీరు ఏమి డబ్బులు ఇవ్వద్దు నాన్న, మొత్తము మేమే భరించుకుంటాము, మీరు మాకు కావాల్సినటువంటి మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రయత్నం చేయాలి, మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో 1 రూపాయి తీసుకోకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించాము. మరి ఉచితంగా ఈ యొక్క హాల్ని ఇచ్చినటువంటి సింగరేణి కంపెనీలు కూడా ఈ సందర్భంగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా ట్రస్మా స్టేట్ అడ్వైజర్ అయినటువంటి మల్లోచుల విజయానంద్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సభాధ్యక్షులు, స్పందన యాజమాన్యం ఓదెల్ సార్ మరియు ఈ కార్యక్రమానికి మూల కారణమైనటువంటి సత్యనారాయణ శర్మ గారు, వారి దంపతులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ట్రస్మా జిల్లా అధ్యక్షులు కేశవరెడ్డి సార్, రామగుండం అధ్యక్షులు అమరేందర్ సార్ మరియు కార్తీక్ సార్, స్పందన టీచర్స్ అండ్ పేరెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. స్టూడెంట్స్ ఆర్ వెరీ డిసిప్లైన్, చాలా సైలెంట్గా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. కీప్ ఇట్ అప్. యాక్చువల్గా ఇది 50% ఆఫ్ యువర్ డెవలప్మెంట్. ఫోకస్డ్గా ఒక టాపిక్ మీద ఉండడం అనేది స్టూడెంట్కి 50% సక్సెస్. కంట్రోలింగ్ ఆన్ అవర్ సెల్ఫ్, మన మీద మనకు నియంత్రణ ఉండడం అనేది 50% సక్సెస్. చాలామంది నేను మాట్లాడద్దు అనుకుంటారు కానీ మాట్లాడకుండా ఉండలేకపోతారు. అది చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. పక్కన ఆమెతోటి ఒక 10 నిమిషాలు నేను మాట్లాడకుండా ఉండాలనుకుంటారు కానీ మళ్ళీ ఆమె ఏదో మాట్లాడుతుంది, లేకపోతే ఎవరో మాట్లాడంగానే ఈమె నవ్వొస్తే ఈమె నవ్వక పక్కన దగ్గర చూసి నవ్వి ఆమెను డిస్టర్బ్ చేస్తుంది. చూసుకోండి, మీ బిహేవియర్ అట్లా ఉంటుంది. అది కంట్రోల్ చేసుకున్నారనుకోండి 50% సక్సెస్ అవుతుంది. అది నా ఎక్స్పీరియన్స్లో నేను గమనించింది. కంట్రోల్ చేసుకుంటారో ఇంకేముందిగా, దేన్నైనా కంట్రోల్ చేసుకుంటారు. ఆ ఏసీపీ సార్ ప్రాబ్లమ్స్ పోతాయి, ఓదెల్ సార్ ప్రాబ్లమ్స్ పోతాయి, మా ప్రాబ్లమ్స్ పోతాయి, అందరికంటే ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ప్రాబ్లమ్స్ మొత్తం పోతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గైడ్ చేసింది ఏంటంటే, ఆ ఫోబియా ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎవరంటే ఏసీపీ సార్ క్వశ్చన్ చేసింది కదా, నేను ఫస్ట్ దానిలో నాకు మ్యాథ్స్ రాదు. అట్లా చాలామంది నాలాంటి వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు. మాకు అప్పుడు సత్యనారాయణ సార్ లేడు కాబట్టి మ్యాథ్స్ రాదు. అప్పుడు సత్యనారాయణ సార్ ఉంటే నాకు కూడా మ్యాథ్స్ వచ్చు. అంటే దట్ మీన్స్ ఏంటి, మనకి కొన్ని విషయాల మీద భయాలు ఉంటాయి. బట్ ఈజీ చేసి ఎవరైనా చెప్తే అయ్యో ఇంతేనా నేను ఏందో అనుకున్నా అని దాని మీద భయం పోయి దాని మీద ఇష్టం పెరుగుతుంది. అంటే చెప్పే వాళ్ళ దాన్ని బట్టి మన పర్స్పెక్షన్ ఆధారపడి ఉంటుంది. అట్లా ఈజీ చేసి చెప్పడం. తర్వాత మీరందరూ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆలోచించాల్సింది, గమనించాల్సింది ఏంటంటే, మామూలుగా స్కూళ్ళలో మీరు ఇన్ని రోజులు మ్యాథమెటిక్స్ చెప్పిన టీచర్లు మీరు నేర్చుకున్నారు కదా,